నాన్న చనిపోయాడు. అమ్మకు మానసిక వైకల్యం. నానే దిక్కు లేదు. అమ్మకొచ్చే పెన్షన్తోనే బతికీడుస్తూ కష్టాల మధ్య చదువుకుంటున్న 9వ తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకుని మరీ నెలల తరబడి కీచక పర్వం సాగింది. ఇప్పుడు ఆ బాలిక జీవితం సఖీ సెంటర్కు తరలించేందుకు అగమ్య గోచరంగా మారింది. 14 మంది కామాంధుల కర్కసత్వానికి బలైన ఆ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక 8 నెలల గర్భంతో అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో బేలచూపులతో మౌనంగా రోధిస్తోంది. ఈ దారుణాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదోనని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరంతా టీడీపీ వర్గం కావడం, ఏదైనా బయటకు చెబితే ప్రమాదం ఉండడంతో బాలిక ఎక్కడా నోరెత్తలేకపోయింది. కరుణ చూపాల్సిన పెద్ద మనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్ చేయించాలని, నిందితుల్ని తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడుగడుగునా అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టొద్దని గట్టిగానే చెప్పారు. అప్పటికి సాక్షి వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానంలా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు. బాధితురాలు 8 నెలల గర్భిణీగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్ 6.3% మాత్రమే ఉన్నట్టు తేలింది. సాధారణ మహిళకు 10% పైనే ఉండాలి. గర్భిణికి 11.5% పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలికకు కేవలం 6.3% ఉండడంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. బాలికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వెళ్లారు. ఇప్పుడేమో వార్డులో అందరిలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాన్పుకు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటేనే దయనీయంగా ఉంది. కనీసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. రామగిరి సిఐ ఆసుపత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖీ సెంటర్కు తరలించాలని అడిగినట్టు తెలిసింది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్య సేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖీ సెంటర్కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆసుపత్రికి అయితే రోజు 100 మంది వస్తూ ఉంటారు. మీడియా ప్రతినిధులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచారం విషయంపై రోజు చర్చ జరుగుతుందన్న కారణంగా పోలీసులు బాధితురాలిని సఖీ సెంటర్కు తరలించేందుకు ప్రయత్నించారు. బాధితురాలి భవిష్యత్తు అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అబార్షన్ చేసి తీసేయలేమని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. ఖచ్చితంగా ప్రసవం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లి బిడ్డ ఎలా బతకాలి? ఆ ఊర్లో ఉండగలరా? నిందితులకు శిక్ష పడ్డాక ఈ అమ్మాయిని ఆ ఊర్లోకి టీడీపీ నేతలు రాణిస్తారా? ఒకవేళ పోలీసు బందోబస్తు మధ్య అమ్మాయి ఊర్లోకి వెళ్లినా ఆమెను బ్రతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్న ప్రశ్నలు. ఈ అభాగ్యురాలి విషయం వెలుగులోకి వచ్చి 4 రోజులు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలేదు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాల్ని పరామర్శించిన పాపాన పోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మంత్రులున్నా ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం, ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండటం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో 6 నెలల్లోనే 3 హత్యలు జరిగాయి. ఒక అత్యాచారము జరిగింది. వీటన్నింటిలోనూ సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు.